హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. రామలక్ష్మి టాక్స్‌లో అయితే ఈరోజు మనము ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలంలో రామకోటి తీర్థం అనే ఒక ప్రసిద్ధమైన టెంపుల్ ఉందండి. ఆ గుడి గురించి మనమైతే తెలుసుకుందాము. ఇక్కడ ఏం తిరునాళ్ళు చేస్తారో, ఆ తిరునాళ్ళు ఎలా జరుపుకుంటారో అనేది కూడా తెలుసుకుందాము. ఇదైతే గుడనమాట. ఇది ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం రామతీర్థం తిరునాళ్ళ గురించండి. ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వేడుకలు ప్రతి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. రామతీర్థం తిరునాళ్ళ ప్రధాన విశిష్టత గంగమ్మ తల్లి తిరునాళ్ళ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ గంగమ్మ తల్లి వార్షిక తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకలలో భాగంగా చేమకుర్తిలో మందిరాల సంబరాలు, ఆ మరుసటి రోజు రామతీర్థంలో గంగమ్మ తిరునాళ్ళు నిర్వహిస్తారు. భారీ ప్రభల ఊరేగింపు. ఈ తిరునాళ్ళలో అతిపెద్ద ఆకర్షణ విద్యుత్ ప్రభలు. చేమకుర్తి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి అత్యంత ఎత్తుగా విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ ప్రభలను తీసుకొస్తారు. ఈ రామతీర్థాన్ని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి ఆలయం రామాయణ కాలం నాటిది ఇక్కడ ఉంది. సీతాదేవి అన్వేషణలో భాగంగా శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, అందుకే దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారని స్థానికుల నమ్మకం. సాంస్కృతిక కోలాహలాలు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే భజనలు, కోలాటాలు మరియు వివిధ వినోద కార్యక్రమాలు జిల్లా నలుమూల నుండి భక్తులను ఆకర్షిస్తాయి. దర్శనీయ ప్రదేశాలు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది ఇక్కడ ప్రధాన శైవ క్షేత్రం. ఆలయ ప్రాంగణంలో పూర్వం 108 శివలింగాలు ఉండేవని చెబుతున్నారు. ఇక్కడ విభూతి గుండం అంటే కోనేరండి. భక్తులు ఈ కోనేరులో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం దీన్ని అభివృద్ధి ప్రత్యేకత నిధులు కేటాయించింది. రామతీర్థం జలాశయం. ఒంగోలులో సహా పలు గ్రామాలు తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు వద్ద తిరునాళ్ళ సందడి ఎక్కువగా ఉంటుంది. చారిత్రక బౌద్ధ అవశేషాలు. ఇటీవల పరిశోధనలో ఇక్కడ 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. ఇది ఈ ప్రాంతం యొక్క చారిత్రక ప్రాధాన్యతను పెంచుతోంది. ఈ ప్రాంతానికి చేరుకునే మార్గం. రామతీర్థం గ్రామం, చేమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. సందర్శన సమయాలు. సాధారణ రోజుల్లో ఉదయం 5 నుండి రాత్రి 8 వరకు. తిరునాళ్ళ సమయంలో రాత్రంతా భక్తుల రద్దీగా ఉంటుంది. ఒంగోలు నుండి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరునాళ్ళ సమయంలో ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడుపుతారు. ఈ సంవత్సరం తిరునాళ్ళలో అయితే 5 పెద్ద పెద్ద విద్యుత్ దీపాలతో ప్రభలను అయితే తయారు చేసుకొని వచ్చి తీసుకొచ్చారండి. ఈ 5 ప్రభలు కూడా దేవాలయంకి కొంచెం దూరంలో అయితే ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రతి ఒక్క ప్రభల దగ్గర వినోదం కోసం పాటక చేరువులు అట్లాంటివి ఎన్నెన్నో పెట్టున్నారు. ఇంకెక్కడైతే పిల్లలు కొనుక్కునేదానికి చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. రకరకాల బొమ్మలు, ఆడుకునే వస్తువులు మొదలగున వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. పిల్లలు ఎంతో ఆనందంగా, ఆకర్షణీయంగా ఎంజాయ్ చేస్తూ ఉండేదానికోసం ఇక్కడైతే చాలా రకాల గేమ్స్ ఐటమ్స్ కూడా పెట్టారనమాట. ఎగ్జిబిషన్లలో ఉంటాయి కదండి, అవన్నీ కూడా పెట్టారు. జైంట్ వీల్ అవన్నీ. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ట్రాక్టర్లలో చాలా అంటే చాలా మంది వచ్చారు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ తిరునాళ్ళు అయితే చాలా బాగా చేసుకున్నారనమాట. నేనైతే ఇక్కడ ప్రభలు పెడుతున్నారు కదా, ఈ ప్రభలను అయితే ఒంగోలుకు వచ్చినాకేనండి తెలిసింది నాకు. మామూలుగా మాది నెల్లూరు సైడ్ కదా, నెల్లూరు సైడ్ అయితే ఈ ప్రభలు అనేది ఉండవన్నమాట. ఇక్కడ ఒంగోలు సైడ్లో అయితే మాత్రము కోటప్పకొండ, సింగరకొండ ఇట్లా అయితే తిరునాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు రామతీర్థం ఈ తిరునాళ్ళలో అయితే ఇట్లాంటి ప్రభలు అయితే కనిపిస్తాయి. మనకి చాలా పెద్ద ప్రభలండి ఇవి. ఎంతో జనం చూడండి ట్రాక్టర్ల మీద వస్తూ ఉన్నారు. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పిల్లలు అయితే భలే ఆనందంగా ఆడుకుంటూ ఈ ప్రభలన్నింటినీ చూస్తూ అప్పుడప్పుడు ఏమన్నా కొనిపించుకొని తింటూ భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే పెద్ద పెద్ద ప్రభలు. ఈ రాజకీయాల పార్టీలు కూడా అన్నమాట. ఒక రాజకీయ ఇదైతే వైఎస్ఆర్ పార్టీది లాగా ఉంది ఆ జెండాలు అవన్నీ చూస్తేను. ఇదైతే తెలుగుదేశం పార్టీ ప్రభ అండి. ప్రతి ప్రభ దగ్గర కూడా పాటక చెరువులు లేదా వినోదం కోసం కార్యక్రమాలు అయితే నిర్వహించారు. ఆ కార్యక్రమాలను చూడడానికి జనాలు అయితే ఎంతో విధంగా ఎక్కువ మంది వచ్చున్నారనమాట ఇక్కడికి. ఇక్కడైతే నెల్లూరు నుంచి ఆర్కెస్ట్రాను కూడా పిలిపించారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా మంది జనాలు అయితే వచ్చి చూస్తూ ఉన్నారు. మీకు ఈ
ప్రదేశం గురించి నేను మొదటిలో చెప్పాను కదండి. అదంతా తెలుసుకున్న పాటికి మీకు ఈ పుణ్యక్షేత్రం గురించి ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసేయండి.